హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. గాల్ బ్లాడర్ అంటే ఏంటి, అది ఏ రకంగా పనిచేస్తుంది, గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా, ఒకవేళ చేయించుకుంటే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హోమియోపతి డాక్టర్ సాయికృష్ణ గారు మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం గాల్ బ్లాడర్ యొక్క విశిష్టత తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ని పిత్తాశయం అంటారు తెలుగులో. ఇది లివర్లో ప్రొడక్షన్ అయ్యే బైల్ జ్యూస్ని నిల్వ ఉంచుతుంది. ఈ బైల్ జ్యూస్ ఒక ముఖ్య ఫంక్షనింగ్ వచ్చేసి మనం తినే ఆహారంలోని ఫ్యాట్స్ మరియు ప్రోటీన్స్ని జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ గాల్ బ్లాడర్లో నిల్వ ఉండే బైల్ జ్యూస్లో అధిక శాతం కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ అనేది కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అవి రాను రాను రాళ్ళలా మారుతుంటాయి. దీన్ని కోలిలిథియాసిస్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇవి 2 రకాల రాళ్ళండి. 80% కొలెస్ట్రాల్ మరియు 20% పిగ్మెంటెడ్ స్టోన్స్ ఉంటాయి. లేదండి, లేదు. ఇది కేవలం బైల్ జ్యూస్ తోటి ఫామ్ అయ్యే రాళ్ళు మాత్రం. ఎగ్జాక్ట్లీ. దాదాపు 70% మందిలో ఈ గాల్ స్టోన్స్ ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనపడవు. తీవ్రత పెరిగే కొద్దీ వీటిలో లక్షణాలు అనేది చూస్తుంటాము. కడుపు పైభాగంలో నొప్పి, ఛాతిలో మంట, అజీర్ణం, వామిటింగ్స్, తేల్పులు మరియు చాలామందిలో కుడి భుజం నొప్పి, వెన్నులో నొప్పి చూస్తుంటారు. ఇది ఎక్కువగా ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తినేవారు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మన అవుట్ సైడ్ ఏ ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో, ముఖ్యంగా మగవారి కంటే ఆడవారిలలో ఎక్కువగా ఫామ్ అవుతాయి. అది కూడా 40 ఏళ్ళు దాటిన ఆడవారిలో, మరియు స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వారిలో కూడా ఇవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఈ మధ్యకాలంలో గాల్ స్టోన్స్ని ఒబేసిటీలో, హై బీపీ, డయాబెటిక్ పేషెంట్స్లో ఎవరైతే తక్కువ మోతాదు ఫైబర్ని తీసుకుంటారో, తక్కువ మోతాదు ప్రోటీన్స్ తీసుకుంటారో, అధిక కార్బోహైడ్రేట్స్ తింటారో వారిలో కూడా చూస్తున్నాము. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వారిలో కూడా గాల్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. ట్యాబ్లెట్ వాడే వారిలో కూడా. జనరల్గా గాల్ స్టోన్స్ని మనకి లక్షణాలు వచ్చాకనే గుర్తుపడతాము, అంతకుముందు గుర్తుపట్టడం కష్టం. ఎప్పుడైతే యాక్సిడెంటల్గా ఇంకేదో టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఈ గాల్ స్టోన్స్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు వీటి బయటపడడం జరుగుతుంది. మనము అల్ట్రాసౌండ్, అబ్డామినల్ అల్ట్రాసౌండ్లో మనం దీన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఎంఆర్సిపి, హెచ్ఐడిఏ స్కాన్స్ ముఖ్యంగా వీటిని ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో తరచుగా కోలిసిస్టెక్టోమీ అంటే గాల్ బ్లాడర్ని తీసేయడం చాలా వింటున్నాము. జనరల్గా నో పెయిన్ నో సర్జరీ ఇది దీనికి వర్తిస్తుంది. పెయిన్ లేనప్పుడు సర్జరీ చేయించుకోవద్దు. అయితే రాళ్ళున్నంత మాత్రాన సర్జరీ చేయాలి అంటే కాదు, అబ్స్ట్రక్ట్ అవుతే మాత్రమే సర్జరీ చేయాలి. చాలామంది చెప్పేది ఏంటిదంటే గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు అనేసి, కానీ అవాస్తవం. 40% మందిలో వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూడడం జరిగింది. సుమారు దాదాపు సంవత్సరానికి 70,000 పైగా సర్జరీలు జరుగుతున్నాయి వీటికి సంబంధించి. గాల్ బ్లాడర్ కోలిసిస్టెక్టోమీ. ఎప్పుడైతే గాల్ బ్లాడర్ తీసేస్తారో, గాల్ బ్లాడర్ ఒక ముఖ్య ఫంక్షనింగ్ ఏంటిదంటే మ్యూసిన్ అనే గ్లైకోప్రోటీన్ని రిలీజ్ చేస్తుంది. ఈ గ్లైకోప్రోటీన్ ఏం చేస్తుంది అంటే మనం తినే ఆహారాన్ని అరుగుదలలో హెల్ప్ చేస్తుంది. సో ఇది లేని వారి వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్. ఇది మేజర్గా 70% ఆఫ్ పబ్లిక్లో కాన్స్టిపేషన్ ఒకటి చూడడం జరుగుతుంది. కొంతమందిలో బ్లోటింగ్ సెన్సేషన్, కడుపు ఉబ్బసము, కొంచెం ఆహారం తినగానే కడుపంతా ఉబ్బిపోయినట్టు, తేల్పులు, కొందరిలో విరోచనాలు చూడడం, ఇంకొందరిలో ముఖ్యంగా అయితే కాన్స్టిపేషన్. దేనివల్ల అంటే మ్యూసిన్ అనే గ్లైకోప్రోటీన్ లేనందువలన. ఇంకొంతమందిలో డ్రై స్కిన్, చర్మం పొడి వాడడం, దురదలు, ఇలాంటి లక్షణాలు కూడా చూశారు. ఒక 5 to 10%లో విజన్ బ్లర్నెస్, ఇది కూడా దీనివల్లనే స్టార్ట్ అవుతుంది. దీనికి ఉన్న పరిష్కారం వల్ల ఒకటే అండి, ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా మన జీవన శైలిని మార్చుకోవడం చేసుకోవాలి. ఒబేస్గా ఉన్నవారు, ఒబేసిటీ ఉన్నవారు సాధ్యమైనంత వరకు వారు వెయిట్ లాస్ అవ్వడం, ఫుడ్లో అధిక శాతం ఫైబర్, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. కార్బ్స్ని తగ్గించుకోవాలి. బయటి ఫుడ్ని మ్యాక్సిమం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఒకవేళ నమ్మితే మాత్రం హోమియోపతిలో వీటిని కరిగించడానికి మందులు కూడా అనేకంగా ఉన్నాయి. అడ్వాన్స్ హోమియోపతి, జర్మన్ మెడికేషన్స్ అవైలబిలిటీ కూడా చాలా ఉంది.
నమ్మకంతో వాడితేనే ఇవి కరుగుతాయండి. సో అనేక అపోహలు ఉంటాయి. సో కరగడం అనేది అసాధ్యము, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడాల్సి వస్తుంది అనేసి. సర్జరీ కంటే ఇది చాలా మేలు. సర్జరీ అయిన తర్వాత కూడా వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో భగవంతుడు ఏది ఊరికే సృష్టించాడు. సో గాల్ బ్లాడర్ ఒక విశిష్టత మనకి తెలుసు. అది లేని వల్ల దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి తెలుసు. సో సాధ్యమైనంత వరకు ఊరికేనే ఇంకా తప్పని సిచ్యువేషన్లో మాత్రమే కోలిసిస్టెక్టమీ చేయించుకోవడం మంచిది. ఊరికే గాల్ బ్లాడర్ తీసేయడము ప్రమాదకరమే. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నారు అంటే వీటి నుంచి బయటపడడం సాధ్యమవుతుంది.